అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఆడి కృత్తిక శుభాకాంక్షలు. ఆడి కృత్తిక అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ. మహత్తరమైన కృత్తిక నక్షత్రాన జన్మించిన వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. అందువల్ల సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధనలో కృత్తికా నక్షత్రానికి విశిష్టమైన స్థానం ఉంది. సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్న సమయంలో వచ్చే కృత్తికా నక్షత్ర రోజును తమిళనాడులో ఆడి కృత్తికగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అన్ని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు శరవణ భవ నామస్మరణతో మారుమోగుతాయి. శరవణ భవ అనేది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షడక్షరి మహామంత్రం. స్వామివారి వాహనం నెమలి. అది శుభం, అదృష్టం, ఐశ్వర్యాలకు ప్రతీక. స్వామివారి ధ్వజం కుక్కుటం అంటే కోడిపుంజు. ఇది పౌరుషానికి, ధైర్యానికి సంకేతం. శత్రు భయాన్ని తొలగిస్తుందని విశ్వాసం. స్వామివారి ఆయుధం శూలం, వేల్. అది మనలోని అసురీ ప్రవృత్తులను సంహరించి దుర్గుణాలను నాశనం చేసి సన్మార్గంలో నడిపిస్తుంది. శ్రీవల్లి దేవసేనలు స్వామివారి దేవరులు. వీరు వరుసగా ఇచ్ఛాశక్తి మరియు జ్ఞానశక్తులకు ప్రతీకలు. స్వామివారు 6 ముఖాలు, పంచభూతాలు మరియు ఆత్మతత్వంకు సంకేతాలుగా భావించబడతాయి. దేవసేనాధిపతి అయిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి రాక్షస శక్తులను సంహరించిన మహత్తర రోజు స్కంద షష్ఠి. మార్గశిర శుద్ధ షష్ఠిని తెలుగువారు సుబ్రహ్మణ్య షష్ఠిగా ఆచరిస్తారు. ప్రతి నెల శుక్లపక్ష షష్ఠి నాడు స్వామివారిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఆయనను భక్తితో ఆరాధిస్తే సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి, జ్ఞాన వృద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం. శ్రీ కాళహస్తి క్షేత్ర సాంప్రదాయం ప్రకారం ఈరోజు రాత్రి కృత్తికా నక్షత్రం ఉన్నందున ఈరోజే ఆడి కృత్తిక పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం జరుగుతుంది. ఆడి కృత్తిక అంటే ఏంటో తెలుసుకున్నాం కదండి. నేనైతే మా ఇంట్లో ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున నిద్రలేచి వాకిటిని ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా పసుపు కుంకుమతో గడుపులకు అలంకరించుకొని పూజ గదిలో ప్రత్యేకంగా ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని పీఠం మీద పసుపు రంగు వస్త్రం వేసి ఆ వస్త్రం మీద స్వామివారి చిత్రపటానికి పసుపు కుంకుమతో అలంకరించి సువాసనాభరితమైనటువంటి పువ్వులతో అలంకరించి ఎరుపు రంగు దాసాని పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ అలంకరిస్తే చాలా మంచిది. నా దగ్గర ఇలాంటి దీపం ఉందండి. వేలని వచ్చి స్వామివారికి ప్రత్యేకంగా ఆ 6 ప్రమిదలతో కూడినటువంటి దీపంని ఆవు నేతిని వేసి ఎర్ర ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించవచ్చు. నేను మామూలుగా 2 దీపాలను కూడా వెలిగించాను. మరియు ఈరోజు నైవేద్యంగా మన వీలును బట్టి చేసి పెట్టవచ్చండి. లేదంటే పండ్లు, పాలు కూడా సమర్పించవచ్చు. నేనైతే నైవేద్యంగా స్వామివారికి 6 రకాలుగా పెడదామని బెల్ల పరమాన్నం, పులిహోర, మినప గారెలు, దద్దోజనం, గుగ్గుళ్ళు, ఎర్రని దానిమ్మ గింజలు స్వామివారికి నివేదన చేశాను. చివర్లో ఒక కొబ్బరికాయ కొట్టి పంచహారతి ఇస్తే ఈరోజు చాలా మంచిది. మీరు ఎలా పూజ చేసుకున్నారో తెలియచేయండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. అన్నట్టు మర్చిపోయాను, శ్రావణ మాసం వస్తుంది కదండి. శ్రావణ మాసానికి సంబంధించిన పూజా వీడియోస్ అవన్నీ మన అమ్మ దీవెన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.